దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. చాలండి, చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అని మా దేవా, వాక్యమైన యేసయ్య మాతో అందరితో మీరు మాట్లాడారు. వినగలిగే చెవులు, గ్రహించే ఆత్మను, నిబరమైన మనస్సును అందరికీ దయచేయమని, అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభుకి దగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు చాలా మందిని కలుసుకుంటాం, చాలా మందికి ఎదురవుతూ ఉంటాం. చాలా మంది మన జీవిత కాలంలో చాలా మందిని చూస్తూ ఉంటాం, చాలా మందిని కలుసుకుంటాం. కానీ ఒక ప్రాముఖ్యమైన సంగతి అపోస్తలుడైన యోహాను గారి ద్వారా వ్రాయబడ్డది. ఆ సంగతిని కోసం జ్ఞాపకం చేసే ముందుగా, ఈ అపోస్తలుడైన యోహాను గారు యేసు ప్రభు వారి 12 మంది శిష్యులు ఒక ఆయన. ఈ యోహాను గారికి, వినండి జాగ్రత్తగా, ఈ యోహాను గారికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి శిష్యుడు అని కూడా పేరు అన్నమాట. ఈ యోహాను గారికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి శిష్యుడు అని కూడా పేరు గాంచాడు. ఈయన యేసు తల్లి మరియా వాళ్ళ యొక్క సహోదరి యొక్క కుమారుడు అని వ్రాయబడ్డది. యేసు తల్లి మరియమ్మ గారికి సహోదరి అనగా చెల్లాయి వరసైన ఒక కుమార్తెకి ఈయన కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారితో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఎట్టివాడో తెలుసుకున్నాడు. యేసు ప్రభు వారు ఎలాంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడో తెలుసుకున్నాడు. ఈ యోహాను గారే మొట్టమొదటిగా యోహాను సువార్త రాశాడు. ఈ యోహాను గారే మొదటి యోహాను పత్రిక రాశాడు, రెండవ యోహాను పత్రిక రాశాడు, మూడవ యోహాను పత్రిక రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. ఈ 5 పత్రికలు లేకపోతే 5 గ్రంథాలు రాసినది కేవలం ఈ యోహాను గారే. ఈ యోహాను గారినే ఎక్కడ వేశారు? ప్రకటన గ్రంథంలో మనం చదివితే పద్మాసు ద్వీపంలో పడవేశారు. యోహాను గారి పరవాసుడై పరలోకానికి వెళ్ళి పరలోకములో ఉన్న సంగతులన్నీ తెలుసుకున్నాడు. ఈ యోహాను గారికి పరలోకములో ఉన్న సంగతులు తెలియపరచబడమే కాకుండా ఈ యోహాను గారే ఎవరి ఆకలి, నీళ్లు సమస్తము విడిచిపెట్టి కూడా అతడు కొన్ని దినాలు అక్కడే ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఆదివారం అని, పునరుద్ధానపు దినమని అతడు గుర్తెరిగి ఆత్మవశుడైపోయాడని వాక్యములు వ్రాయబడింది. కనుక మనం ఆదివారం ఖచ్చితంగా దేవుని మందిరములో ఉండాలి. అదంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో నుండి పడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? మనం ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టేవి. చాలా మంది ఆదివారం దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణమని అర్థం కాని పరిస్థితులు చాలా మంది ఉన్నారు. అది పెద్ద ఇంపార్టెంట్ కాదులే, ఏదో సామాన్యమైన విషయంగా ఎంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను అంటున్నాను, ఆత్మీయ జీవితంలో దేవుని మందిరాన్ని, దేవుని యొక్క పరిచర్యని మనము పక్కన పెట్టడం ఆత్మీయ జీవితంలో పడిపోతాం. కనుక ఈ యోహాను గారికి పద్మాసు ద్వీపములో ఉండగా ఆయన ఒంటరిగా ఉండగా ఆత్మవశుడైపోయాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ మాట చదువుతారా? దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. నేను ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా భౌరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసో, స్ముర్ణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఏ దినమంట రోజు? అది మనకు కావాల్సింది. ఏ దినమో? ప్రభు దినం అని గుర్తుపెట్టాడట. మనం కూడా ప్రభు దినం అని గుర్తుపట్టాలి. ప్రభు దినం ఏది? దేవుని మందిరానికి వచ్చే ఆదివారం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మనము దేవుని మందిరాన్ని మాత్రం
మిస్ చేసుకోకూడదు. అది ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి, శపించబడడానికి గల కారణం అయిపోతాయి. కనుకనే మీకు దండం పెట్టి చెప్తాను, ఆదివారం మాత్రం మిస్ కాకండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన మాత్రం మిస్ కావద్దు. ఎందుకనంటే ఆత్మీయ జీవితంలో పడిపోతే భౌతికంగాను ఆత్మీయంగాను మనం ఫలించలే, దీవించబడలే. కనుక మనము ప్రతి విషయంలో కూడా యోహాను గారు ఒంటరిగా ఉన్నా, నా చుట్టూ ఎవరు లేరు, సంఘం లేదు, ప్రార్థన లేదు, పాటలు లేరు, ఎవరు వాయిద్యాలు వాయించేవారు లేరు, ఏమి చేసేవారు లేరని అటు పక్కన పెట్టలేదట. అది ఒంటరిగా ఉన్న ఏకాంత ప్రదేశమైనా, ఏమండి పద్మాసు ద్వీపం అంటే చుట్టూ సముద్రము తప్ప ఇంకేమీ కనిపించని పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన ఒక్కడే ప్రార్థనలో పరలోకానికి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సంతోషంగా చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. మనమందరం ఒంటరిగా ఉన్నా, 10 మందిగా ఉన్నా, 100 మందిగా ఉన్నా, 1,00,000 మందిలో ఉన్నా ఆత్మవశులు అయిపోవాలి. ఏ రోజు? ప్రభు దినమందు. ప్రభు దినమందు. ఏ దినమో ఇది? ఏ దినమే? ప్రభు దినం. కనుక ఆత్మవశులు అయిపోవాలి. ప్రార్థనలో మనం కనిపెట్టి పోరాడగలిగిన పరిస్థితిలోనికి రావాలి. చాలా మందికి అందరూ ఉంటేనే ప్రార్థన, ఎవరు లేకపోతే ఒంటరిగా ఉంటే ప్రార్థన అవసరం. ఒంటరిగా ఉంటే చాలా మందికి రకరకాల ఆలోచనలు వస్తాయి. అందరిలో ఉంటే మాత్రం ప్రార్థన బాగా చేస్తాం, కొందరిలో ఉంటే మాత్రం అందరికన్నా హీనంగా బ్రతుకుతాం. కానీ కొందరిలో ఉన్న అందరిలో ఉన్న ఖచ్చితంగా మనం ప్రార్థన పనులు అవ్వాలి. ప్రార్థన చేసి ఆత్మవిషయం అయిపోవాలి. అది ఆదివారం అయితే మరి ఎక్కువగా ఆత్మవిషయం అవ్వాలి. ఎక్కడుంటే ఆత్మవిషయం అవుతాం? యేసు ప్రభు వారిని కలుసుకుంటే ఆత్మవిషయం అవుతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యోహాను గారే చెప్తున్నాడు. మరొకసారి చదువుదాం, అందరం కలిసి చదువుదాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. రెడీ? 1 2 3 స్టార్ట్. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, నా వెనక చెప్పొద్దు, నాతో కలిసి చదవండి. తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఏ హేతు చేత లోకము మనలను ఎరుగదు, యాలి అనగా అది ఆయనను ఎరుగలేదు అనే మాటను చదువు. ఏమంటే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును మనకు బాగా తెలుసు అన్నాడు. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనందరికీ తెలుసు. ఎలా ప్రేమించాడు అంతా చెప్పాలంటే అవదు, కానీ ఒక మాటలో చెప్తాను, తన ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. ఒక దైవజనుడు అన్నాడు, యేసయ్య ప్రేమను కొలవాలంటే ఆకాశం కంటే ఎత్తైనదట, సముద్రపు లోతుల కంటే లోతైనదట. యేసయ్య ప్రేమ ఎన్నదగని ప్రేమ. యేసు ప్రభు వారి ప్రేమ ఈ లోకములో ఎవ్వరూ చూపలేని ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది గుబిలందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది గుబిలందించలేనిది. హల్లెలూయా. ఏమండి, దేవుని ప్రేమకి సరిపోయిన తగిన ప్రేమ, దేవుని ప్రేమకి సరిపోదగిన ప్రేమ ఈ లోకంలో ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పడానికి సందేహం లేదు. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ. దేవుని ప్రేమ కొరత లేని ప్రేమ.
అయితే దేవుడు మనల్ని ప్రాణమిచ్చేంతగా ప్రేమించాడు అని రాస్తూ మనము దేవుని పిల్లలమే అని వ్రాయబడ్డది. దానితో పాటుగా అంటున్నాడు, ఈ లోకము ఆయన ఎరుగలేదు అని మాట్లాడాడు. ఏమంటే ఈ లోకం అంట దేవుణ్ణి ఇంకా ఎరుగలేదు అనే మాటను మనం చదువుతున్నాం. యేసు ప్రభువారి అంశం ఒకటే, యేసు ప్రభువారిని మనం కలుసుకుంటే మన జీవితాలు ధన్యకరంగా మారిపోతాయి. యేసయ్యను మనం కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ కలుసుకుంటాం? ఆదివారం దేవుని మందిరంలో మనం కలుసుకుంటాం యేసయ్య. అయితే యేసు ప్రభువారే ఒక ఆవిడని కలుసుకున్నారండి. ఎక్కడ? యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో ఒక వ్యక్తిని దేవుడు కలుసుకున్నాడు. ఆవిడ పేరేమని వ్రాయబడ్డాడంటే సమరయ స్త్రీ అని వ్రాయబడ్డాడు. ఈ సమరయ స్త్రీనంట దేవుడు కలుసుకున్నాడంట. కలుసుకున్న తర్వాత అప్పటి వరకు ఆవిడ బ్రతుకు వేరు, ఆవిడ ఆలోచన వేరు, ఆవిడ విధి విధానాలు వేరు. ఏమంటే అప్పటికి 5 పేమిటిట్లు ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అని వ్రాయబడ్డది. ఆవిడ చాలా ఘోరమైన పాపంలో ఉంటూ ఉండగా దేవుడు కలుసుకోగానే ఆవిడ ఏమంటుందో తెలుసా? నేను మెస్సయ్యను కలుసుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మెస్సయ్యను కలుసుకున్నాను. ఆ మెస్సయ్య నాకు కనిపించాడు, ఆయన నాతో మాట్లాడాడు, నేను చేసిందల్లా నాతో చెప్పిన వాడు ఎక్కడ ఉన్నాడు, మీరు కూడా రండి అని చెప్తుందట. ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని కలుసుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. ఎప్పుడు ఆయన కలుసుకుంటాడంటే మనం ఆయన్ని కలుసుకోవాలన్న ఆసక్తి మనలో కలిగినది. దేవా నిన్ను కలుసుకోవాలని ఆశ నాలో ఉంది ప్రభా, నిన్ను కలుసుకుంటే నా జీవితం ధన్యకరంగా మారుతుంది. ఉదాహరణకి ఒక ఆయన సచిన్ తెండూల్కర్ను కలుసుకున్నాడట. ఒక యవనస్తుడు, ఆయన అంటే చాలా ఇష్టం ఆయనకి. సచిన్ తెండూల్కర్ను కలుసుకుని ఒక రోజున అనుకోకుండా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఏమంటే ఈ షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన కూర్చోబెట్టి మాట్లాడడానికి తీరిక అవకాశం ఏమైనా ఉంటుందో ఫ్యాన్స్ తో? ఏమాత్రం ఉండదు. అయితే ఆయన కలుసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి అందరిని నచ్చేలాగా ఆ చేతులను ఇలా తాకుతూ వెళ్ళిపోతూ ఉంటే ఈయన ఫ్యాన్ ఏమో ఒకసారి తాకగానే ఇంటికి వెళ్ళిపోయాడట. వాళ్ళ మమ్మీ ఫుడ్ పెట్టగా ఆయనతో అంటున్నట్టు ఎవరైతే తింటారంటే, మమ్మీ నేను ఎడం చేత్తో తింటానని ఎడం చేత్తో తింటాను. ఎడం చేత్తో తింటావేంట్రా అని ఆవిడకి ఏం అర్థం కాల. సర్లే చెయ్యమో బాగాలేదేమోనే అన్నట్టుగా చూస్తుంది. రెండవది, ఆయన ఏదైనా తీసుకోవాలంటే కుడి చేయి మాత్రమే ఉండలే, ఇంకా ఎడం చేస్తున్నాడంట. ఎవరికైనా ఇవ్వాలంటే షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా ఎడం చేస్తున్నాడంట. మాట్లాడాలన్నా ఎడం చేత్తోనే కాస్త వారితో సంభాషణ చేస్తున్నాడంట. ఏదైనా పని చేయాలన్నా ఎడం చేత్తోనే చేస్తున్నాడంట. స్నానం చేసినప్పుడు కూడా చెప్పండి, ఆ వాష్రూమ్ లోకి వెళ్ళి చెయ్యి పైకి ఎత్తి ఇది మాత్రం తనకుండా స్నానం చేస్తున్నాడు. ఏంట్రా ఈడేలా తయారయ్యాడు, అసలు చేతికి ఏమైనా అయిందా అని వాళ్ళ తల్లి గారు ఆలోచన చేసి వాళ్ళ మమ్మీ అడిగిందంట, ఏమైంది? 4-5 రోజుల నుండి ఆ చేతితో మాత్రం ముట్టుకోవట్లే, ఆ చేతితో ఏమి తినట్లే, ఆ చెయ్యి మాత్రం కడగట్లే, ఆ చెయ్యి అలాగే ఉంటుంది, అసలు ఏమన్నా అయిందా చెప్పినాడు నాతో అంటే అప్పుడు అంటున్నాడంట, ఈ చేతితో తెండూల్కర్ను తాకాలి కనుక ఇంకెవ్వండి చెప్పండి, ఈ చేతితో తెండూల్కర్ను ముట్టుకున్నాను కనుక ఇంకెవ్వండి దేశంలో ముట్టుకోని. ఎందుకంటే నాకు ఇష్టమైన అభిమానించే ఒక గొప్ప వ్యక్తిని నేను తాకాను, ఈ చెయ్యి నన్ను తాకింది కనుక నేను ఇంకా ఈ చేతిని ఎవరికి టచ్ చేయను అని చెప్తే, ఇదెక్కడ ప్రేమరా, ఇదెక్కడ అభిమానరా? ఎవరైనా ఒకవేళ టచ్ చేస్తే మళ్ళా ఇంటికి వెళ్ళిపోతారో, చక్కగా అన్ని విషయాలు కలిసి ఉంటారు, కానీ ఇదెక్కడ అభిమానరా అంటే ఆడ అంటున్నాడట, చావైనా చస్తాను కానీ ఈ చెయ్యి మాత్రం నీకు వాడనే చెప్తున్నాడట. ఏమంటే లోకంలో ఉన్న ప్రేమలు ఇలాగే ఉంటాయి. ఏమంటే ఎవరినన్నా ఒక గొప్ప వ్యక్తిని కలుసుకుంటేనే ఎలాగ అనుకుంటాం కదా, ఒక అభిమానిగా ఎవరినన్నా ఒక వ్యక్తిని, రాజకీయ నాయకుల్ని, గొప్ప వ్యక్తిని మనం చూస్తే ఫలానా వ్యక్తి మా గ్రామానికి వచ్చాడు, ఫలానా వ్యక్తి మా ఇంటికి వచ్చాడు, ఫలానా వ్యక్తిని నేను కలుసుకున్నానని చెప్తాను కదా. కానీ నేనంటున్నాను, భూమిని సమస్తాన్ని కలిగించి నిర్మించి నడిపిస్తున్న దేవుణ్ణి ఎప్పుడైనా కలుసుకున్నావా? యేసయ్యను ఒక్కసారి కలుసుకుంటే మన జీవితం ధన్యకరంగా మారిపోతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యను మనం కలుసుకోవాలి. ఎవరినెవరినో కలుసుకున్నాం, ఎవరెవరి కోసమో తాపత్రయపడ్డాం. వాళ్ళు వస్తే విజిల్ చేసావు, వాళ్ళు వస్తే సైలెన్సర్లు పీకేసి ఇంకొక సైలెన్సర్లు పెట్టి తిరిగేసావు. ఎవరెవరి కోసమో చాలా తాపత్రయపడ్డాం, కానీ యేసయ్యను కలుసుకుంటే ఈ లోకంలో ఎవరిని కలుసుకున్న బ్రతుకులు మానవు, కానీ యేసయ్యను కలుసుకుంటే జీవితాలు మారిపోతాయి.
దొంగలు దొరలైపోతారు, దరిద్రులు దీన స్థితి నుండి ధనవంతులుగా మారిపోతారు. యేసు ప్రభువుని కలుసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఒక భయంకరమైన వ్యభిచారిని దేవుడు సాక్ష్యం ఇచ్చే దైవజనురాలుగా మార్చేశాడు. హల్లెలూయా. ఒక గ్రామాన్ని మార్చి ఒక ఉన్నతమైన స్థితిగా ఒక సమరయ స్త్రీని దేవుడు మార్చేశాడు. యేసయ్యను ఎందుకు కలుసుకోవాలి? జీవితాలే మారిపోతాయి కాబట్టి యేసయ్యను మనం కాబట్టి యేసయ్యను ఎందుకు కలుసుకోవాలి? జీవితాలు మారిపోతాయండి. దొంగలు దొరలైపోతారండి, వ్యభిచారులు ఏమండి సంసారులుగా మారిపోతారండి, దోచుకున్న వారందరూ భయంకరంగా అనేక మందిని నరహత్య చేసిన వారు అందరూ యేసయ్యను కలుసుకున్న తర్వాత మంచి మంచి సాక్ష్యాలు చెబుతున్నారు. మనం కూడా చెప్పాలి, ఒక రోజున నేను యేసయ్యను కలుసుకున్న తర్వాత ఆ రోజు నాకు దీవెనకరంగా మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య ఒక ప్రాంతాన్ని కలుసుకున్నాడు. చదవండి మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుదాం. వారు యెరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడకు బర్తిమాయుని గుడ్డి భిక్షకుడు త్రావ పక్కన కూర్చుండెను. చాలండి. యేసు ప్రభువారట వినండి, తలపైకెత్తి యేసయ్య బహుజన సమూహము, చాలా మంది సమూహము ఒక ప్రాంతానికి వచ్చారట. ఆ ప్రాంతం పేరు చెప్పండి, యెరికో ప్రాంతం. చెప్పండి, ఏ ప్రాంతం అది? యెరికో ప్రాంతం. యెరికో పట్టణం అనే ప్రాంతానికి వచ్చారు. యేసయ్య యెరికో పట్టణాన్ని కలుసుకున్నాడట, యెరికో ప్రాంతానికి వచ్చాడట. ఆయన వస్తే ఒక్కడికి రాలేదు, బహుజన సమూహం తండోపతండాలుగా యేసు ప్రభువారి వెనకాల వచ్చేసారు. వస్తే ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభువారి యెరికో పట్టణాన్ని కలుసుకోవడానికి గల కారణం మనం ఆలోచన చేయాలి. యెరికో పట్టణం ఎలాంటిది? యెరికో పట్టణంలో ఏముంటది? మనం చదువుదాం, చూడండి. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో అసలు యెరికో పట్టణాన్ని దేవుడు ఎందుకు కలుసుకున్నాడో మనం చదువుదాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణములకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. చాలా మజాలం. యెరికో ప్రాంతానికి యేసు ప్రభువు ఎందుకు వచ్చి కలుసుకున్నాడంటే ఆ ప్రాంతంలో ఉన్నట యెరికో అనండి, అందరూ యెరికో. యెరూషలేము అనండి, యెరికో ప్రాంతం, యెరూషలేము ప్రాంతం. యెరికో ప్రాంతం ఏమో పైన ఉండేది, కింద ఉండేది. యెరూషలేము ప్రాంతం ఏమో పైన ఉండేది. యెరికో ప్రాంతం ఏమో కింద స్థలము అడుగు భాగాలు ఉండేది, కానీ యెరూషలేము ప్రాంతం కొండ పై భాగం ఉండే ప్రాంతం. యెరికో ప్రాంతాన్ని దేవుడు దర్శించడానికి గల కారణములు, మొట్టమొదటి కారణం ఏంటంటే యెరికో ప్రాంతంలో ఉన్నట ఏమంటే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలిసి యెరూషలేములో పైనుండే వ్యక్తి కిందకి దిగి వెళ్తున్నాడట. ఏం చేస్తున్నాడు చెప్పండి? పైనుండే వ్యక్తి కిందకి దిగి వెళ్తున్నాడు. అక్కడ రాయబడి ఉంది, అందుకు యేసుక్రీస్తు ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. ఏమని రాయబడ్డదో తెలుసా? యెరూషలేము పట్టణం నుండి యెరికో ప్రాంతానికి దిగి వెళ్ళుచున్నట్టు. మనం ఆలోచన చేయాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాల తరగాల? ఏమంటే ధనంలో ఎదగాల తరగాల? ఎవరైనా ఏం కోరుకుంటాడు? ఆస్తుల్లో ఎదగాలనుకుంటాడా తరగాలనుకుంటాడా? ఏమంటే సంతానంలో ఎదగాలనుకుంటాడా చాలే అనుకుంటాడా? పిల్లలు ఒకడు ఉండే చాలనుకుంటాడా? లేకపోతే చాలా మంది ముఖ్యమంత్రులు చెప్పినాడు కనండి పిల్లలు కనండి అన్నారు ఈ మధ్యన. అలాగా ఏమంటే పిల్లల్ని కనాలనుకుంటారా? కుమారులు 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 కుమారులు. నాకు ఆ ఉదయకాలం ఒక ఫ్రెండ్ ఎదురయ్యాడు. వాడు అంటున్నాడు, ఫస్టే వాడికి మొన్న మధ్యన వివాహం అయింది, వివాహం అయిన తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది రీసెంట్ గా. వాడు అంటున్నాడు, నేను మగ పిల్లడు పుడతాను అనుకున్నాను, కానీ ఆడపిల్ల పుట్టింది నాకు. అమ్మాయి పుట్టింది, మగ పిల్లడు పుడతానని చాలా ప్రార్థన చేశా, చాలా ఆలోచన చేసుకున్నా, కానీ అమ్మాయి పుట్టింది. కానీ నాకైతే పర్వాలేదు, కానీ అటు సైడ్ ఉన్న మా ఆవిడింటి వారు లేకపోతే తన వైఫ్ ఇంటి వారు అంటున్నారు వాళ్ళకి అమ్మాయి అంటే చాలా ప్రేమ, కనుక హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ మా అమ్మ నాన్నలో కొంచెం సాడ్ గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. వాడుకున్న ఆలోచన ఫస్టే కదా, నేను అన్నాను ఫస్టే కదా, సెకండ్ కి అయితే బాధపడవచ్చు, ఇద్దరు ఆడపిల్లలు అంటారు అందరూ. కానీ మొట్టమొదటిగా అమ్మాయి పుడితే ఏంటి అబ్బాయి పుడితే ఏంటి ఏం కంగారు పడవలసిన లేదు. దేవుడు రెండేళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా మా పిల్లలు ఇస్తాడు అని చెప్పా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
సంతానం లేకుండా లేదు. ఆడపిల్ల పుడితేనే ఏమంటున్నాడు తెలుసా, అమ్మాయి పుట్టిందిరా నాకు అని నీరసంగా చెప్తాడు. రెండో ట్రిప్ కూడా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి అమ్మాయి చూసే. ఏమంటే ఈ రోజుల్లో సంతానంలోనైనా ధనంలోనైనా ప్రతి దానిలో కూడా ఎదగాలనుకుంటారా, లేకపోతే దిగి రావాలనుకుంటారా? ఎదగాలనుకుంటారు, పైకి వెళ్ళాలనుకుంటారు, ప్రథమ స్థానంలో ఉండాలనుకుంటారు. ఎవరి ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటారు. దిగి రావాలని ఎవరికి ఆశ ఉండదు. ఎవరు పాడైపోవాలనుకోరు, ఎవరు పతనావస్థకి దిగి రావాలనుకోరు. కానీ వాక్యములో రాయబడ్డది, యెరూషలేములో ఉన్నతమైన స్థానంలో ఒక ఉన్నతమైన దేవుని మందిరంలో ఉన్న వ్యక్తి అట కిందకి దిగి వచ్చేస్తున్నాడట. కిందకి దిగి వచ్చేస్తున్నాడట. అసలు నువ్వు ఎక్కడ ఉండాలయ్యా? పైనే ఉండాలి. కానీ నువ్వు ఎక్కడికి వస్తున్నావు? కిందకి దిగి వస్తున్నావు. ఆత్మీయ జీవితంలో చూడండి, ప్రార్థనలో దిగి వస్తున్నారు చాలా మంది, పరిశుద్ధతలో దిగి వస్తున్నారు చాలా మంది, విశ్వాసంలో దిగి వచ్చేసారు చాలా మంది. ఏమంటే దేవునికి ఇచ్చే విషయంలో దిగి వచ్చేసారు చాలా మంది, ప్రార్థించే విషయంలో చాలా మంది దిగి వచ్చేసారు, ప్రార్థనకు వచ్చే విషయంలో చాలా మంది దిగిపోతున్నారు. ఒకప్పుడు ఉన్న ఆత్మీయ జీవితం ఇప్పుడు లేదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మారు మనసు పొందిన కొత్తలో, ప్రార్థన చేసిన కొత్తలో, ఎవరి దేవుడు అంటే ఏంటో తెలుసుకున్న కొత్తలో అసలు పోటకి మందిరానికి వచ్చి ప్రార్థన చేసే నువ్వు ఇప్పుడు అలాంటి ప్రార్థన ఉందా? అదే విశ్వాసం ఉందా? దిగిపోయావా లేకపోతే పెరిగావా? అందరూ చెప్పే సాక్ష్యాలు ఏంటో తెలుసా? పాస్టర్ గారు ఒకప్పుడు అండి కాదు సేవ చేసేవాడు, కానీ ఇప్పుడు ఒకప్పుడు అంటున్నాడండి, ఇప్పుడు లేదనే కదా. పాస్టర్ గారు ఒకప్పుడు నేను ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనకి వెళ్ళేవాడిని, ఒకప్పుడు అంటున్నాడంటే ఇప్పుడు లేదనే కదా. ఒకప్పుడు వారానికి ఉపవాసాలు భయంకరంగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు చెప్పండి అమ్మా. ఒకప్పుడు అంటున్నాడంటే ఇప్పుడు ఏమి లేదు, అది లేదు, కోల్పోయాను. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఒకప్పుడు నేను ఇలా చేశాను, ఒకప్పుడు అలా ప్రార్థన చేశాను, ఒకప్పుడు నేను అలా చేశాను, ఒకప్పుడు నేను ఎలా చేశాను. నోరు తెరిస్తే చాలా మంది విశ్వాసులకు వచ్చే మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను అలాగ, ఒకప్పుడు నేను ఇలాగ, ఒకప్పుడు నేను ఎలాగ. అసలు ఇప్పుడు ఎలా ఉన్నావు చెప్పాలి? దేవుడు ఇప్పుడు చూస్తాడా? ఒకప్పుడు చేసిన భక్తిని చూస్తాడా? చెప్పరేంటండి. ప్రజెంట్ ప్రభు ఒకవేళ ఈ రాత్రి మన దగ్గరకు వస్తే, నాన్న ఒకప్పుడు భక్తి చేసేవాళ్ళు ఇప్పుడు కోల్పోయేవాళ్ళు, పర్వాలేదు వచ్చే అంటాడా? చెప్పరేంటండి. అనడం. మరి ఏం చేస్తాడు? మనం అతిక్రమములు మనం ఒప్పుకునేటట్లుగా దేవుడు ఒప్పిస్తాడు ఆ క్షణములు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అదే మాట ఒకటే, ఒకప్పుడు ప్రార్థన చేసావు కరెక్ట్, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒకప్పుడు ఉపవాసాలు చేసావు కరెక్ట్, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒకప్పుడు మందిరానికి వచ్చేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒకప్పుడు ప్రార్థనలు గడిపావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒకప్పుడు విశ్వాసంలో పెరిగావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? అతడంటే యెరూషలేము ప్రాంతం నుండి కిందకి దిగి వస్తున్నాడట. మనం అన్ని విషయాల్లో పెరగాలి, ఎదగాలి అనుకునే మనము ఆత్మీయ జీవితంలో మాత్రం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటాం. గొప్ప సామెత ఒకటి చెప్పిన, అందరూ ఏమనుకుంటారంటే, సార్ అన్నిట్లుగా ప్రాముఖ్యంగా నేను అన్నిట్లో గొప్పగా ఉండాలి సార్, రేపటి గురించి ఆలోచన చేసుకోవాలిగా అని అంటారు. రేపు తినాలంటే ఉండాలిగా, 4 సంపాదించుకోవాలిగా, 4 రూపాయలు వెనకాల వేసుకోవాలిగా, రేపటి కోసం ఆలోచన ఉండాలిగా, బుద్ధి ఉండాలిగా అని అంటారు చాలా మంది. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి రేపటి కోసం ప్రార్థన చేసావా, రేపటి కోసం ఇప్పుడే సిద్ధపడ్డావా, రేపటి కోసం ఇప్పుడే ఉపవాసం ఉన్నావా, రేపటి కోసం ఇప్పుడే ప్రార్థనలో కనిపెట్టావా అంటే రేపటి కోసమే అవడానికి తెలుసా అని అంటారు. ధనం కూడగట్టుకునే విషయంలో మాత్రం రేపటి కోసం ఆలోచన చేసే మనం ప్రార్థనా జీవితంలో మాత్రం రేపటి కోసం మనకి ఎవరికి తెలిసండి, ఇప్పుడు చేతి సార్లే. నేనేమంటున్నానంటే, యేసు ప్రభువారు ఎరుకో పట్టణాన్ని ఆయన కలుసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఎరుకో పట్టణము కింద ఉండే ప్రాంతం, ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన ప్రాంతం గనుకనే యేసయ్య ఆ ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో మనకు ఉదాహరణ చెప్తాను, నా వైపు చూడండి. మోషే అని ఒక దైవజనుడు అండి. అందరూ చెప్పండి, ఏం పేరు అయితే? మోషే అనే దైవజనుడు అండి. ఆయన నైలు నదిలో ఉన్నాడు. ప్రారంభం అయింది. ఎక్కడ ప్రారంభం? నైలు నదిలో ప్రారంభం. కానీ ఆయన అంతం ఎక్కడో తెలుసా? సీనాయి పర్వతం మీద అంతమయ్యాడు. నైలు నది ఎక్కడిది? చాలా చిన్న స్థితి, చాలా అట్టడుగు ప్రాంతం అని చెప్పొచ్చు. కానీ సీనాయి ప్రాంతం ఎక్కడ? దేవుని ముఖాముఖిగా కలుసుకునే ప్రాంతం అది.
ఏమండి, నైలు నదిలో ప్రారంభించబడిన మోషే జీవితం ఎక్కడ ముగించబడిందో తెలుసా? సీనాయి ప్రాంతంలో ముగించబడ్డది. ఈ మాటకు అర్థం ఏంటంటే, నైలు నదిలో దీన స్థితిలో అసలు ప్రారంభమే చిన్న చిన్నగా ప్రారంభించబడిన మోషే జీవితాన్ని దేవుడు ముగింపులోకి తీసుకొచ్చేసరికి ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వచ్చి దేవుని ముఖాముఖిగా కలుసుకునే ప్రాంతంలో ఆ స్థానంలో మోషే నిలబెట్టాడు. దేవుడికి చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఈ మాటను చెప్తున్నాను. అంచెలంచెలుగా మోషే సీనాయి పర్వతానికి వెళ్ళాడు. ఆత్మీయ జీవితంలో పెరిగాడా మోషే? తరిగాడా? ఏమంటే మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై తన ప్రజలతో ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడ్డాడు. అతను ఆత్మీయ జీవితంలో పెరిగాడండి. కనుకనే ముగింపు చూసారా? ముగింపు సీనాయి పర్వతం మీద ముగించాడు. నీ ముగింపు ఎలాంటిది? ప్రారంభం బహుశూరులో మనం ప్రారంభం మాత్రం అద్భుతంగా ప్రారంభిస్తాం, కానీ ముగింపు వచ్చేసరికి ప్రభువా అంతా నువ్వే చూసుకుంటాం. సగంలోకి వచ్చినప్పటికే పడిపోతాం, సగంలోకి వచ్చినప్పటికే ప్రార్థన విడిచిపెడతాం, సగంలోకి వచ్చినప్పటికే ఉపవాసం మానేస్తాం, సగంలోకి వచ్చినప్పటికే భక్తిని మానేస్తాం. అసలు కొన్ని వారంలో వచ్చిన తర్వాత ఏమనిపిస్తుందంటే ప్రార్థన ఎందుకు అసలు ప్రతి వారం వెళ్ళాలా, అప్పుడప్పుడు వెళ్తే చాలదా అనుకుంటాం చాలా మంది. కానీ వాక్యం అంటే ఇది ఒక రోజు చేసి విడిచిపెట్టే భక్తి మాత్రం కాదు. జీవితాంతము ప్రాణం ఉన్నంత వరకు భక్తి చేస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు చేసి విడిచిపెట్టే భక్తి అయితే అసలు అన్ని జైలు చాలా మంది ఎప్పటికీ మొదట్లోకి వచ్చేది. ఒక్క రోజే అంట అని వచ్చేది. కానీ ఇది జీవితాంతం చేయాలంట అన్నప్పటికీ చాలా మందికి భయం వేస్తుంది. ఒక మంచి మాట రాయబడుతుంది. ఏంటో తెలుసా? యోహాను రాసిన ఆ సువార్తలోని 21వ అధ్యాయంలో మనకు దైవజనుడి మాట జ్ఞాపకం చేశాడు. నాకు ఆ మాట జ్ఞాపకం వస్తుంది. 21వ అధ్యాయం చదవండి. ఈ మాటను మనం చదువుదాం. ఉదాహరణకి 21వ వచనాన్ని చదువుదాం. 20 నుండి 21వ వచనాన్ని చదువుదాం. పేతురు అతన్ని చూసి, ప్రభువా ఇతని సంగతి ఏమని అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు అనేను. కాబట్టి ఆ శిష్యుడు చావడన్న మాట సహోదరులకి ప్రచురమాయెను. చదవడం అయితే చావడన్న మాట సహోదరులు చెప్పలేదు, గాని నేను వచ్చే వరకు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. చాలండి. 19వ వచనాన్ని, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించుతూ ఆయన మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని చెప్పాను. 18వ వచనం, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు ఎవరెవడమై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమై చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టము కాని చోటుకు నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. పేతురు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? పేతురు, ఇప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోటుగా వెళ్తున్నావు, ఒకసారి ముసలోడు అయిపోతావు. ఏమంటే తెలియకుండా వచ్చే 3 ఏంటో తెలుసా? ఒకటి, మరణం తెలియకుండా వస్తుంది, రోగం తెలియకుండా వస్తుంది, ముసలితనం తెలియకుండా వచ్చేది. అప్పుడే మొత్తం ముడతలు పడిపోయా అని చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఏమంటే బాలీవుడ్ యాక్టర్ ఒక ఆవిడ 36 సంవత్సరాలకి దైవజనుడు ఒక రోజు వెళ్ళి అడిగాడట, అమ్మా నీతో కాసేపు నీతో మాట్లాడాలంటే ఆవిడ అన్నదట, టైం లేదు బ్రదర్, నీతో మాట్లాడంత తీరిక నాదు లేదు అని చెప్పిందట. అయితే ఆ దైవజనుడు ఒక రోజున మాట్లాడే అవకాశం అవ్వట్లేదని దారిలో కనిపించి ఒక ఇరిగిపోయిన ఆ చిన్నపిల్లలు పాడేసిన ఒక పుల్లైస్ మొక్క తీసుకెళ్లి ఆ సహోదరికి ఇచ్చి, ఇది తినమ్మా అని చెప్పాడట. వెంటనే ఆవిడ అవాకి, ఇదేంటి నాకు ఇష్టం అని అనగానే వెంటనే అన్నాడట, అమ్మా నీ జీవితాంతం కూడా అందరూ తినేసి మొత్తం జీవితం అయిపోయిన తర్వాత పొల్లాసి కరిగిపోతే పొల మాత్రమే మిగిలినట్లుగా నీ జీవితం ఒక రోజుగా అలా అయిపోతామా అని చెప్పాడు. అంటే అన్ని ఉండగానే దేవుని నమ్ముకుంటే, ప్రభుని తెలుసుకుంటే, నీకు అవకాశం ఉండగానే అవకాశాలు వచ్చినప్పుడే ప్రభుని తెలుసుకుంటే నువ్వు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటావు. కానీ అన్ని అయిపోయిన తర్వాత పొల్ల మాత్రమే జీవితంలో మిగిలితే ఎవరికి అది ప్రయోజనం కాదు.
నిజంగా చాలా మంది చూడండి, ఈ రోజున పేతుల్లాగా అవకాశం ఉన్నంత ఎక్కువ అన్ని చోట్లకి తిరుగుతారు. అవకాశం అయిపోయిన తర్వాత చేతులు ఏమంటే ఊగుతున్న రోజుల్లో, అసలు ముసలితనం వచ్చేసిన తర్వాత ఎవరన్నా ఎత్తికెళ్ళి ఒక ప్రాంతంలో కూర్చోబెట్టాలంటే ఆ ప్రాంతంలో కూర్చోబెట్టే రోజున అప్పుడు దేవుడు అంటే గుర్తుకొస్తాడు. అప్పుడు ఏంటి దేవుడు అంటే గుర్తుకొస్తాడు. పేతురుతో చెప్తాడు, పేతురు నువ్వు ఎట్టి మరణం పొందుతావు నీకు తెలుసా, నిన్ను తిరగేసి సిలువేస్తారయ్యా. నన్ను ఎలా సిలువేస్తే నిన్ను తిరగేసి సిలువేస్తాను, అయినా నన్ను వెంబడిస్తావా? వెంటనే అంటున్నాడు, అయ్యా నేను మాత్రమే వెంబడిస్తానయ్యా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెంబడిస్తానయ్యా, మరణమైన జీవమైన నీతోని ప్రభువా. ఆ రోజున అప్పగించుకున్నారు కాబట్టి ఇప్పటికీ పేతురు కోసం మనం చెప్తున్నాం. ఏమంటే జీవితం ఉండగానే, బలం ఉండగానే, అవకాశం ఉండగానే ప్రభువుకు వారి జీవితాలు త్యాగం చేశారండి. అన్ని అయిపోయిన తర్వాత ప్రభువుని తెలుసుకోవాలా. జీవితం అంతా అయిపోయిన తర్వాత ప్రభుని తెలుసుకుని ప్రభు ఎంత గొప్పవాడు అని చెప్పట్లా, బలం ఉండగానే చెప్తున్నారు యేసు ప్రభు ఎంత గొప్పవాడు. ఏమండి ఆయన చంపేశారు అన్యాయంగా, ఆయన్ని ఇదిగో మృతులలో నుండి తన దేవుడు మళ్ళా బ్రతికించాడు. ఇందుకు మేమే సాక్షులు అని సాక్ష్యం ఇచ్చారట. ఒకప్పుడేమో చిన్న పాపం ముందు భయపడిన వ్యక్తి, ఒకప్పుడేమో సాక్ష్యం సరిగా చెప్పలేని వ్యక్తి, ఒకప్పుడేమో అసలు ఎవరన్నా నలుగురు కూర్చుంటే ఆ స్థలంలో సరైన మాట చెప్పలేని వ్యక్తి ఇప్పుడు ఎంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చిందంటే మేము నమ్మిన క్రీస్తు సజీవుడు. చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చావైనా మరణమైనా మేము యేసు కోసం బ్రతుకుతామని త్యాగానికి వచ్చేసారు. కనుక యేసు ప్రభువారిని అంతం వరకు మనం ప్రేమించేవారు ఉండాలి. యేసు ప్రభువారిని కలుసుకున్నావా? ఎరుకో పట్టణంలో ఒక ఆయన ఉన్నాడు, పడిపోయాడట. ఈయన మాత్రం ఎరుకో ప్రాంతానికి దిగి వస్తున్నాడట. కానీ ఎరుకో ప్రాంతంలో మరొక ఆయన ఉన్నాడు, జక్కయ్య. అతడు యేసును కలుసుకున్నాడట. యేసును కలుసుకున్న తర్వాత బ్రతుకు మారిపోయింది. అతడు చెప్తున్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాటన్నిటిని 4 వంతులు మరలా తిరిగి ఇచ్చేస్తున్నాను. ఏమంటే 1కి 4 వంతులు ఇచ్చేస్తున్నాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళిపోండి అని ప్రకటన చేయగానే వడ్డీ వ్యాపారస్తుడు భయంకరంగా దోచుకున్నాడు. ఇతనికి ఎంత మార్పు ఎక్కడ నుండి వచ్చిందిరా అంటే వాళ్ళందరికి సాకింగ్ విషయం ఏంటో తెలుసా? అతడు యేసు ప్రభువారిని కలుసుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎప్పటి హల్లెలూయా. ఎవరిని కలుసుకున్నాడు? జక్కయ్య ఎవరిని కలుసుకున్నాడు? యేసుని కలుసుకున్నాడండి. అతడు జీవితం ఎంతో ధన్యకరంగా మారిపోయిందని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట నాకు జ్ఞాపకం వస్తా ఉంది. ఈ మాట చెప్తా ఉంది. ఒక దైవజనుడి సంఘంలో జరిగిన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక దైవజనుడి జీవితంలో ఒక సంఘంలో జరిగిన ఒక విషయాన్ని చెప్తాను. ఆ పాల యాంగిచ్ అనే దైవజనుడు అనుకుంటా, నేను రాశాను. అయితే పాల యాంగిచ్ అనే దైవజనుడు సంఘంలో ఒక రోజునట ఒక సంఘ పెద్ద గారు ఒక ఆయన ఉన్నాడు. ఆ సంఘ పెద్ద గారట ఎవరి వాక్యం చెప్తున్నాడు. పాల యాంగిచ్ అనే దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే ఈయనేమో ఐఏఎస్ ఆఫీసర్. ఏ ఆఫీసరు? ఐఏఎస్ కలెక్టర్ ఆఫీసరు. ఎవరి కలెక్టర్ మామూలుగా టికెట్లు కొట్టే ఆయన కాదు, ఐఏఎస్ ఆఫీసరు. ఒక జిల్లాకి కలెక్టర్ గారు అనమాట. ఆయన ఒక రోజున చెప్పుల స్టాండ్ గారి దగ్గర డ్యూటీ చేశారట. ఆయన వచ్చి చెప్పులన్నీ కూడా మర్యాదగా స్టాండ్ లో పెడుతున్నాడు. అక్కడ ఇచ్చిన టోకెన్స్ వాళ్ళకి మరలా తిరిగేస్తున్నాడు. మన చెప్పులు ఎక్కడ ఉంటాయి చూడండి, బయటికి వెళ్ళిన తర్వాత ఒకటి చెప్పేమో ఎక్కడ ఉంటుంది, ఇంకో చెప్పేమో ఊరవతలు ఉంటుంది. ఆ చెప్పులన్నీ ఎత్తికి రావాలి మరలా. కాబట్టి కలెక్టర్ గారు అక్కడ డ్యూటీ చెప్పుల స్టాండ్ దగ్గర. ఆయన ఏమో చక్కగా క్రమంగా తీసి ఆ చెప్పులన్నీ చేతితో ఇస్తూ మళ్ళా టోకెన్ తీసుకున్నప్పుడేమో టోకెన్స్ తీసుకుని మళ్ళా మన చెప్పులు వాళ్ళకి ఇస్తూ ఇలా చేస్తున్నాడు. ఒక రోజున ఒక ఆదివారం వాక్యం చెప్తున్నాడు అంట సేవకుడు. వాక్యం చెప్తా ఉంటే ఇదిగో ఇంకా నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది నువ్వు సరిగ్గా ఒప్పుకోని మనసు లేకుండా నువ్వు దేవుని మందిరంలో ప్రభు బలం తీసుకోవడానికి వస్తున్నావా? ఎవరి దగ్గరైనా ఎవరితో మాట్లాడి ప్రభు బలం తీసుకోవడానికి వచ్చావా అని మాట్లాడుతూ ఉంటే ఆయన సూటిగా తగిలినట్టుగా అనిపించింది.
మధ్యలో లేచి వెళ్ళిపోతున్నాడు. పాస్టర్ గారు అనుకున్నారంట, వాక్యం చెప్తూ ఉంటే ఈయన ఇప్పుడే ఉండడం, ఈయన ఎలా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని అనుకుంటూ ఉండగా ఆయన లేచి వెళ్ళిపోయి ఒక రిక్షా ఆయన పిలిచాడు. రిక్షా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత పలానా చోటకి వెళ్ళమన్నాడు. పలానా చోటకి వెళ్ళి దింపగానే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన దగ్గరే పని చేస్తున్న బంట్రోతో ఒక ఆయన ఉన్నాడు. ఆ జీతగాడి దగ్గరికి ఇంటికి వెళ్ళాడు అనమాట. ఇంటికి వెళ్ళి అతనే పిలిచాడు. వాళ్ళ పిల్లలు బయట ఆడుకుంటా ఉంటే వాడు బాబుని పిలిచాడు. ఒరే నాన్న, నా డాడీ ఎక్కడ అంటే వెంటనే లోపలికి వెళ్ళి మా డాడీ లోపల వెళ్ళాలి సార్, పిలిచిపోతాను అని లోపలికి వెళ్ళగానే డాడీ సార్ వచ్చాడు, నీ సారు అని చెప్పగానే వాళ్ళిద్దరూ భార్య భర్తలు కింద పడిపోయాట. వాళ్ళు ఏడుస్తున్నారట, అమ్మో మా ఉద్యోగం పోయినట్టే. సార్ మా ఇంటికి వచ్చాడంటే నన్ను గొడవైన మూలాన మా ఇంటికి వచ్చాడేమో, మొత్తానికి నా ఉద్యోగం పోతుంది అని ఆలోచన చేసి వాళ్ళు కింద ఏడుస్తున్నారట. వెంటనే ఆయన ఏదో పేరు ఆ పేరు పెట్టి పిలవగానే ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అయ్యా దయచేసి నన్ను క్షమించానని చెప్పరా అని అన్నాడట. అదేం సార్ నన్ను క్షమించాను అంటారంటే, నన్ను క్షమించాను సార్ అంటా ఉంటే, లేదురా బాబు మా పాస్టర్ గారు అక్కడ రేపెట్టేస్తున్నాడు, వాక్యం నాకే తగిలినట్టుగా అనిపిస్తుంది, అందుకని అడావిడిగా రిక్షా తీసుకుని వచ్చేసాను దగ్గరికి, నన్ను క్షమించానని చెప్పరా, నేను ప్రభు బాలను తీసుకోవాలి వెళ్ళి నన్ను క్షమించాను అన్నరా బాబు అని అంటే వెంటనే అంటున్నాడట, అయ్యో సార్ నన్ను క్షమించండి అని మీరు అడగడం ఏంటి, నేను క్షమించడం ఏంటి అని అడిగితే ఆయన వెంటనే అన్నాడు, క్షమించాలని చెప్పరా ప్లీజ్, నీకు దండం పెడతాడా అని అడుగుతున్నాడు. మరి ఎక్కువ రిక్వెస్ట్ గారు వెంటనే అన్నాడు, సార్ క్షమించేసాను సార్ అని అనగానే 2 చేతులు పట్టుకుని క్షమాపణ తీసుకుని వెళ్ళిపోయి అదే రిక్షా మీద చర్చిలో కూర్చున్న తర్వాత ప్రభు వలన తీసుకున్నప్పుడు ఆయన కోసం దైవజనుడు వాళ్ళందరూ ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా, అతని జీవితంలో ఒక్కసారి కూడా ఎవరిని తోలనాడి మాట్లాడలేదట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మంచి సంఘ పెద్ద అంటే ఆయన అని ఆయన చనిపోయిన తర్వాత సంఘ యొక్క సమాధి దాని మీద రాశారట. ఎవరి మంచి సంఘ పెద్దకి ఈయనే నిర్వచనం. ఈ రోజున సంఘ పెద్దలు ఎలా ఉన్నారు, విశ్వాసులు ఎలా ఉన్నారు, ఈ రోజున ఎవరన్నా మాట అంటే పడేటట్లుగా ఉండాల్సిన వ్యవహారం అండ్ ప్రభుని తెలుసుకున్నామనో ఎరిగినమనో ఎవరినైనా అన్యాయంగా అనడమే తప్ప, ఎవరినైనా ఒకవేళ అన్యాయంగా మన మీద అనినా కానీ మనం తట్టుకునే ఆ యొక్క ఓపిక ప్రభు మనకి ఇచ్చాడా? ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. విషయంలో మనం దేవుని తెలుసుకుంటే ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న ఆయన అంటున్నాడు, నేను మరలా తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. ఈ ఎరుకో పట్టణాన్ని దిగి వస్తున్న ఆయన దొంగల చేతికి దిక్కాడట. ఆయన బాగుగా కుట్టారట వస్త్రం అంటే దేనికి సాదృశ్యం చెప్పండి? రక్షణ అనుభవానికి సాదృశ్యం. రక్షణ పొందాడు కానీ స్థిరత్వం లేక, దేవుని మందులో నిలబడలేక, కృతజ్ఞత భావం లేక, పొందాలన్న చోటు పొంది అతను రక్షణ అనే అనుభవాన్ని కోల్పోయాడు కనుక దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు దొంగల చేతికి చిక్కావు, మరలా రక్షించడానికి ఎవరు రావాలి? దేవుడే రావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నా ద్వారా ఒక మాట ఇక్కడ మీతో చెప్పడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఏంటో తెలుసా, ఒకవేళ ఏ స్థితి నుండి ఏ స్థితికి దిగజారిపోయో నాకు తెలియదు, ఏ స్థితిలో నుండి ఏ స్థితికి వచ్చేసో నాకు తెలియదు. నీ పరిస్థితి ఏంటో ఒకప్పుడు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఒకప్పుడు నీ స్థితిగతులు ఏంటో నాకు తెలియదు, ఇప్పుడు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. దాని ప్రభు మాట్లాడుతున్నాడు, నీ స్థితిగతులన్నింటిని మార్చుటగా నీ దగ్గరికి వచ్చాడు కోట. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఈ పరిస్థితులన్నీ మార్చడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఈ లోకంలో ఎవరు కూడా నీ పరిస్థితులు మార్చలేదు. ఒకప్పుడు అందరికీ నువ్వు హెల్ప్ చేసేవేమో కానీ ఇప్పుడు నువ్వే అనేక మందికి సహాయం కోరుతున్నావేమో, కానీ నా దేవుడు సహాయం చేయడానికి నీ ఎదుటే నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమంటే ఒకప్పుడు మనం అనేక మందికి ఇచ్చాం, కానీ ఇప్పుడు ఏమీ లేని వారికి అయిపోయి ఉండవచ్చు. కానీ మనుషుల సహాయం వ్యర్థం, దేవుడు ఖచ్చితంగా మనం సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయకపోతే ఏ మనిషి మనకి ఎటువంటి సహాయం కూడా చేయలేడు అనే సంగతిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అందుకని మనం అడగాలి, ప్రభువా నీవే మాకు కొండల తట్టు నాకు గమనించుచున్నా, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చినో యెహోవా వల్లే నాకు సహాయం కలుగు. ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడను రాయబడింది. ఒకవేళ ఆత్మీయ జీవితంలో పడిపోయావా,
నిలబెట్టడానికి దేవుని దగ్గరికి వచ్చారు. ఒకవేళ ధనము, పలుకుబడి, ఆస్తి, అందము, ఐశ్వర్యము, నీకున్న హోదా, నీకున్న సమస్తము కోల్పోయి దేన స్థితిలోకి వచ్చేసావా, అలాగైనా దేవుడు మనల్ని నిలబెడతాడు. చెప్పండి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ పరిస్థితులు ఏదైనా కావచ్చు, ఆయన మరలా నేను కడతాడు, ఈ జీవితాన్ని బాగు చేస్తాడు. ఈ పరిస్థితులు ఆయన నిలబెట్టుటకు ఆయన ఒక్కడ మాత్రమే సమర్థుడు. అందుకని ఆయన ఎక్కడికి వచ్చాడు? ఎరుగో ప్రాంతానికి వచ్చాడు. ఎరుగో ప్రాంతము ఏమండి దీన స్థితి, లేకపోతే చాలా ఎరుగో ప్రాంతానికి మరొక మాట చెప్పాలంటే అది కింద ఉండే ప్రాంతమే కాదు, లోకానికి సాదృశ్యం. పైనున్న వ్యక్తి యెరూషలేము అనగా దేవుని మందిరము, ఎరుక అనగా కింద లోకము. కనుక యెరూషలేము అనే మందిరములోనే ఉండాలి. కిందకి ఎప్పటికి దిగి వచ్చినా చాలా ప్రమాదం అనే సంగతి మనం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. మందిరములో ఉండవలసిన మనం బయట ఉంటే చాలా ప్రమాదం. ప్రార్థనలో ఉండవలసిన మనం, కనిపెట్టవలసిన మనం దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం చాలా ప్రమాదం అనే సంగతి మీకు జ్ఞాపకం ఉంచుకోండి. సమూయేలు మొదటి గ్రంథాన్ని తీయండి, మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. చాలండి చాలండి చాలండి, అందరూ చెబుదాం, మరొకసారి చదువుదాం. చూడండి. సమూయేలు, అందరూ చెప్పండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. తను పైకెత్తి నా మాట విన్నాడు. ఏమండి, ఈ సమూయేలు ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన బాల్యములోనే ఎక్కడ విడిచిపెట్టబడ్డాడు? మందిరంలో. అతని తల్లి ప్రార్థనా పరురాలు, ఎటువంటి సందేహం కూడా లేదు, దానికి డౌటే లేదు. ప్రార్థనా పరులకు పుట్టిన పిల్లలు కూడా ప్రార్థనా పరులే అవుతారు. కనుక చాలా మంది ఈ ఒక అన్నగా భావించి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎవరన్నా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మంచి ప్రార్థన చేస్తూ ఉండాలి. మీరు చేసే ప్రార్థనకి మీ పుట్టే పిల్లలు కూడా మంచి ప్రార్థన పనులు ఉంటారు. చదువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథంలో రాయబడ్డది కదా, అతడు ప్రార్థించుచుండగానే దేవుడు అతని దగ్గరికి వచ్చేసాడట. మీ దగ్గర కూడా ప్రార్థన చేస్తుండగానే సమూయేలు లాంటి పిల్లలను ఇస్తాడు. ప్రార్థన చేస్తుండగానే మీ పరిస్థితులన్నీ మారిపోతాయి. కాబట్టి అన్నగారు మంచి ప్రార్థన పడాలి. అతని దైవజనుడు కూడా గుర్తుపట్టలేనంత కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. అంత ప్రార్థనా పరురాలకు పుట్టిన కుమారుడు కూడా మంచి ప్రార్థనా పరుడు. మందిరంలో విడిచిపెట్టబడ్డాడు. పాలు విడిచే సమయానికి, అంటే మన భాషలో చెప్పాలంటే 4 సంవత్సరాలు వేసుకొచ్చా చెప్పండి. 4 సంవత్సరాలా 3 సంవత్సరాలు విడిచిపెడతారా? 3 4 2 సంవత్సరాలా చెప్పరండి. 3 2 4 ఓకే, 4 సంవత్సరాలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కి. ఏమండి, 4 సంవత్సరాల పిల్లడికి ఏమన్నా తెలుస్తుందా? అసలు ఏమన్నా తెలుసా? ఆ మహిళని తీసుకోండి, ఆ పిల్లకి ఏమన్నా తెలుసా? ఏమీ తెలీదు. ఏమండి, చిన్నపిల్లలకి ఏమన్నా తెలుస్తుందా? దేవుని మందిరంలో సేవ అంటే ఏంటో తెలుసా? పరిచయం ఏంటో తెలుసా? ప్రార్థన అంటే ఏంటో తెలుస్తుందా? అసలు ఏమీ తెలియదు. మోకరించమంటే మోకరిస్తారు, ప్రార్థన చేయమంటే అడుగు వచ్చి ప్రార్థన చేసేయ్యా బొబ్బా అన్నట్లుగా 2 మాటలు 2 ముక్కలు చెప్తారు. ఒక పిల్లలు ప్రార్థన చేయమంటే ఆకలి కోసం ప్రార్థన చేస్తుంది, ఏసయ్యా బొబ్బా అన్నదంట. అంతే వచ్చి ఇంకేం రాదు. మరి మనం అంటే యేసుప్రభు మాకు అది కావాలి ఇది కావాలని ఒకసారి తీసి ప్రార్థన చేస్తాం. కానీ చిన్నారు బిడ్డలు వాళ్ళకి వచ్చిన 2 ముక్కలే, వాళ్ళకి వచ్చినయే ప్రార్థన చేసి ఆమేన్ అనేస్తారు. కనుక వెంటనే ప్రార్థన అయిపోతాయి. కానీ ఈ సమూయేలు గట్ట 4 సంవత్సరాలు అనుకోండి, 4 సంవత్సరాల వయసులో మంచి ప్రార్థనా పరుడుగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుడు ఏంటో ఇంకా ప్రత్యక్షం కాలేదు. దేవుని చూడలేదు. అసలు దేవుణ్ణి చూడకుండా సేవ జరుగుతుందా చెప్పాలి. దేవుణ్ణి చూడకుండా ఆత్మలు రక్షించబడతాయా? దేవుణ్ణి చూడకుండా ఏమంటే మందిరంలో కార్యాలు జరుగుతాయా? దెయ్యాలు వెళ్ళిపోతాయా? పరిశుద్ధాత్మ దిగు వస్తుందా? దేవుణ్ణి చూడకుండా ఎవరికైనా అనుకున్నట్లుగా జరుగుతుందా? జరుగుతుందంటే ఎవరిని చూసినట్టు చెప్పండి, దేవుణ్ణి చూసినట్టే. కనుక దేవుణ్ణి చూడకుండా సేవ జరగదు. దేవుణ్ణి చూడకుండా పరిచర్య అంతకంతగా అభివృద్ధిలోనికి రాదు.
ఈ సమయంలో చిన్నవాడిగా ఉండగానే ప్రభువా నువ్వు నాకు కనిపించాలి, ప్రభువా నేను తెలుసుకోవాలి, ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తున్నానని ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తా ఉంటే అతను ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమయ్యాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడై ఉండగానే దేవుడిని కలుసుకునేంత గొప్ప ప్రార్థన చేశాడు అతడు. మనం కూడా ఎలాంటి ప్రార్థన చేయాలంటే బాలుడుగా ఉన్న, చిన్నపిల్లలుగా ఉన్న యేసయ్యను ఒక్కసారి కలుసుకుంటే చాలు, జీవితం ధన్యకరంగా మారిపోతుంది. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన్ని వాళ్ళ అన్నయ్యలాగట, వాళ్ళ అన్నయ్య అనుకున్నాడట, కొడుతున్నాడట. ఆయన కర్ర తీసుకుని పడతా ఉంటే ఆయన అంటున్నాడట, కాళ్ళు పట్టుకుని అయ్యా నన్ను కొట్టద్దయ్యా, అయ్యా నన్ను కొట్టద్దయ్యా అని కాళ్ళు పట్టేసుకున్నాడట. మరలా కొడుతున్నట్టు అనిపిస్తుందంటే ఈయనకి, కాళ్ళు కొట్టుకుని మొదలట్లేదంట, ఇంకా కొడుతున్నాడట. కర్ర తీసుకుని కొడతా ఉంటే అయ్యా నన్ను కొట్టద్దయ్యా, అయ్యా నన్ను కొట్టద్దయ్యా అని కాళ్ళు మీద పడిపోయి కాళ్ళు కొట్టుకున్నాడట. వాస్తవానికి ఆయనకి చూస్తుండగానే వాళ్ళ అన్నయ్య లేడు, ఎవరు లేరు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని అడిగాడు, ఎలా మా అన్నయ్య గారు వచ్చాడా? రాలేదు. మరి ఎవరు వచ్చారు నా దగ్గరికి? ఎవరు నన్ను కర్ర తీసుకుడుతున్నట్టు నాకు అనిపించింది, ఎవరి పాదాలు నేను పట్టుకున్నాను, ఎవరి పాదాలు నేను దర్శించాను అని ఆలోచన చేసుకున్నాడు. ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగానే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడంట. కర్ర తీసి నేను కొట్టలేదు నాన్న, నీ దగ్గరకు వచ్చాను, నీతో మాట్లాడాను, నీ దగ్గరకు వచ్చాను అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు దేవుని పాదాన్ని నిజంగా ఒక మనిషి పాదాన్ని తాకినట్టుగా తాకిన తర్వాత ఆయన అస్తమేస్తే క్యాన్సర్ రోగాలు వెళ్ళిపోయాట. చదువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చెయ్యి తాకగానే ఏ చేతులైతే దేవుని పాదాలను తాకినాయో ఆ చేతులు ఒక దెయ్యాలు పట్టిన వారు తాకగానే ఆ చేతులు తాకగానే వెళ్ళిపోయాట. ఏమంటే దురాత్మలు పారిపోయి స్వస్థతలు జరిగి క్యాన్సర్తో వచ్చేవారు క్యాన్సర్ విడుదల పొంది వెళ్ళేవారు. ఎలా జరిగినాయో తెలుసా? దేవుణ్ణి స్పష్టంగా దర్శించారు. మనం కూడా దేవుడు ఆత్మస్వరూపే వస్తాడు, కానీ ఒక అన్నలాగు ఒక దైవజనులాగు మనకు స్పష్టంగా కనిపించాలి. ఆ దర్శనాన్ని మనం పొందుకోవాలి. అది ఆశావాసి పని కాదు, అది అంత ఇంపాసిబుల్ కాదండి, చాలా కష్టతరమైన పని. కానీ సమయాలు దాని కొరకు ప్రయాసపడ్డాడు. అయ్యా ఒక్కసారి అయినా కనపడయ్యా, నీ మొహం అంటే ఎంత ఉంటుందో నాకు తెలియదు, అసలు నిన్ను చూడాలని ఆశ తప్ప ఇంకేమీ నా జీవితంలో లేదు ప్రభా, నిన్ను ఒక్కసారి చూడాలైనా అసలు ఎలా ఉంటాడో నాకు కనబడాలి, నాకు కనబడాలి ప్రభా నీ ప్రార్థనలో చేస్తుండగానే దేవుడు ఆ రాత్రి దర్శనం ఇచ్చాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వ్రాయబడి ఉంటది, దేవుడు అతన్ని దర్శించిన తర్వాత అతడు నిశ్చయంగా 18వ వచనాన్ని చదువుతాం. సమయంలో దేవుని ఎరుగక దేవుడు దేనిని మరుగు చేయక సంగతి అంతా అతనికి తెలియజెప్పను. ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనేను. సమయంలో పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. ఏమంటే సమయాలు మాట్లాడుతూ ఉంటే మాట ఖండితంగా నెరవేరిపోయింది ఆ రోజుల్లో. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఎందుకు మాట్లాడితే మాట ఖచ్చితంగా జరిగిపోయిందంటే ఆయన్ని దేవుడు కలుసుకున్నాడు. ఎవరినే? మనం కూడా ఎవరిని కలుసుకోవాలి? దేవుని కలుసుకుంటే అసలు ప్రపంచంలో ఎవరిని కలుసుకున్నా మన కోసం కొన్ని ఆ పెద్ద పెద్ద వ్యక్తులు మన కోసం ఎదురు చూస్తారు. ఒక దైవజనుడు ప్రార్థన గదిలో ఉన్నాడట. ఆ వ్యక్తి కోసం ఒక రాణి గారు రంగు వేసుకుని వచ్చి ఆగి, ఇక్కడ పాస్టర్ గారు ఉంటారు కదా, ఆ పాస్టర్ గారు ఒకసారి ఏం చూసి వెళ్దామరా ఆపరా అన్నాడట. వెంటనే ఆపాడు ఆయన. ఇక్కడైనా అమ్మగారు అని లోపలికి తీసుకెళ్లారు. ఆవిడకి ఆ గేట్ దగ్గర కూర్చి వేశారు. కూర్చుంది. ఎవరు వచ్చారు సార్ అని అంటే ఆ పలానా పాస్టర్ గారి కోసం వచ్చారన్నారు. ఆ గేట్ దగ్గర కూర్చోగానే రాణి గారు వచ్చారా అని కంగారు పడిపోయాడు. ఆ గేట్ దగ్గర ఉన్న అతను లోపలికి వెళ్ళాడు. ఎక్కడున్నారు మీ పాస్టర్ గారు అంటే పైన ప్రార్థన గదిలో ఉన్నాడయ్యా అని చెప్పారు. వెంటనే నేను పిలుచుకుని వస్తానండి అని వెళ్ళి లోపలికి వెళ్ళి డోర్ కొడుతున్నాడట. దగ్గరికి వెళ్ళి రూమ్ లో డోర్ కొడతా ఉంటే డోర్ తీయట్లేదు. ఆయన కంగారు వచ్చేస్తుంది. కింద ఎవరు ఉన్నారు? రాణి గారు ఉన్నారు. పైన ఎవరు ఉన్నారు? పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ చెప్పాలి. రాణి గారు ఏ అవసరంతో వచ్చాడు అని కంగారు పడుతూ మళ్ళీ కిందకి వెళ్ళి డోర్ తీసారా పాస్టర్ గారు అంటే డోర్ తీయలేదయ్యా, ఒకసారి మళ్ళా కొట్టి వస్తానంటే అని మళ్ళా వచ్చి మళ్ళా పడుతున్నాడంట. మళ్ళా కొడుతూ ఉంటే డోర్ తీయట్లేదు.
ఇలాగే కాసేపటికి ఈ రాణి అమ్మగారు ఆ చూసి చూడలేక కాసేపటికి వెళ్ళిపోయిందారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన మెల్లిగా డోర్ ఓపెన్ చేశాడట. డోర్ ఓపెన్ చేయగానే, అయ్యా పాస్టర్ గారు మీకోసం రాణి గారు, మన దేశాన్ని పరిపాలించే రాణి గారు వచ్చారండి, మీకోసం ఎప్పటి వరకు వెయిట్ చేశారు. ఆవిడ వెయిట్ చేసి వెళ్ళిపోయింది. మీరు ముందే తీసుకుంటే అసలు ఏం మాట్లాడడం బాగుంది కదా అని అన్నారట. ఆయన అన్నాడట లోపల ఉన్న పాస్టర్ గారు, ఏమయ్యా నా కోసం రాణి గారు ఎదురు చూస్తున్నారు, రాజులు ఎదురు చూస్తున్నారు అన్నావు, నేను పరమరాజు యేసయ్యను ఎదురు చూస్తున్నాను అన్నమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకాన్ని నిర్మిస్తున్న దేవుని నేను ఆయన కలుసుకోవడం కోసం నేనుంటే నన్ను కలుసుకోవడం కోసం వచ్చిన వాళ్ళ కోసం నువ్వు కంగారు పడతావేంట్రా, అది మరలా వస్తాను అన్నమాట. 2 రోజులు కాబట్టి మరలా పట్టు వేసుకుని వచ్చి, అయ్యా పాస్టర్ గారు చాలా మందిని చూసేయాలి కానీ నీలాంటి పాస్టర్ గారి భూమి మీద నేను వచ్చానంటే చాలా మంది నా రథం దగ్గరికి వస్తారు, కానీ నువ్వేంటయ్యా నువ్వు దేవుని కలుసుకోవడం కోసం అన్ని వచ్చినా కానీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టావు కానీ రాలేదు అని చెప్పి ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా, నా కోసం రాజులను ఎదురు చూసేటట్టుగా పరలోకమందు నా రారాజు అట్లా నన్ను మార్చాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయాలు కూడా అదే కోరిక, అయ్యా నిన్ను కలుసుకోవాలి. ఎవరిని? దేవుని కలుసుకోవాలండి. దేవుని కలుసుకుంటే అసలు మన బ్రతికే కాదు, మన చుట్టుపక్కల ఉన్న అందరి బ్రతుకులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమయాలు ఆయన ఒక్కడ మాత్రమే కాకుండా ప్రార్థన చేస్తున్నాడు. అతని మాటలు ఏది కూడా తప్పిపోకుండా ప్రభు చేశాడు. నిశ్చయముగా అలాంటి ప్రార్థన, అలాంటి జీవితాలుగా మన జీవితాలు మార్చేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు ఈ రాకడ కాలంలో. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను. లూకాసు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలుసు. ఆ మాటను మనం చదువుదాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. జన సమూహములు దేవుని వాక్యములు వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నే సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమును ఉన్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచుండేరి. ఆయన దోణిలలో సీమోనుడనైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతనిడికి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. చాలండి. అక్కడ ఏమైనా రాయబడ్డదంటే యేసు ప్రభు వారు వాక్యం చెప్తా ఉంటేనట దూరంగా లేరట. ఏం చెప్తున్నారు? జన సమూహములందరూ ఆయన మీద పడుతున్నారట. వాక్యానికి మనం ఎప్పుడైతే దగ్గర అవుతామో మన జీవితాల్లో కావలసిన ఆశీర్వాదం అంతటిని దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. ఎప్పుడు దేవుడు మనకు కనిపిస్తాడు? వాక్యానికి దగ్గరగా ఉన్నప్పుడు. ఎప్పుడు దేవుడు మనకు కనిపిస్తాడు చెప్పండి? మనం ఖచ్చితంగా ప్రార్థన స్థలములో ప్రభు దినమందు దేవుని మందిరంలో ఉన్నప్పుడు. అట్లా ఉండగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు ధన్యకరంగా మారిపోతాయి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ 2 దూరులు వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. అయితే రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయాసపడ్డారు కానీ ఒక చేప కూడా పడలేదు. కాబట్టి మనం గ్యాలం ఎత్తేనే చెప్పండి, మనం గ్యాలం ఎత్తేనే ఒక చేప ఒక పెద్ద వరకు ఖచ్చితంగా పడతా. ఒక రోజున పాస్టర్ గారు గ్యాలం ఇచ్చి, చిన్నప్పుడు గ్యాలం ఇచ్చి వాళ్ళ అన్నయ్య అన్నాడట, మరి గ్యాలం సరిగ్గా పెట్టుకోరంటే సరిగ్గా పట్టుకున్నాడు. మనం కూడా వేసాంలే చాలా గ్యాలం వేసి సరిగ్గా పట్టుకోరంటే ఆయన పట్టుకున్నాడట. ఎలా చేప వచ్చిందా? లేదు. అది ఎలా ఉంటది? ఒకసారి లాగేమంటే ఇంకెప్పుడు కిందకి లాగుతుందని చూస్తున్నాడంటే ఈయన. కిందకి లాగుతుందని చూస్తామంటే అది ఒకసారికి ఇలాగ అందట. వెంటనే పైకి లాగేసాడట. లాగితే ఏమొచ్చిందో తెలుసా? అది నత్తగొల లాంటిది వచ్చిందట. చేప పడలేదేంటి అని అనుకున్నారు. మరలా వేసాడు. ఈ శాస్త్రుడు నా ప్రతాప్ నేను చూపిస్తా, ఖచ్చితంగా చేపలు పడతా అన్నట్లుగా వాళ్ళ అన్నయ్యకి చూసి నేను చూపిస్తా కదా కంగారు పడతా అన్నాడట. మళ్ళా వేసాడు. కింద క్లాచేదేమో చూస్తున్నాడు, ఊపుతున్నాడు, ఇంకా లాగట్లేదు. ఒకసారి లాగినట. ఇప్పుడు మరలా పైకి లాగానే ఏమొచ్చిందో తెలుసా? ఆ ఏదో అంటారు చూడండి, బొంక లాంటిది వచ్చిందట. అయ్యా చేప పడలేదేంటి అని మరలా 3సారి వేసాడట. ఇప్పుడు అంటున్నాడు, ఈసారి ఖచ్చితంగా మనసు తప్పం ఏంటో చూపిస్తాను చూడు, ఇప్పుడు ఖచ్చితంగా చేపలు పడతానని. అలా అన్ని వైపు చూసి చేప పడతామో నిజంగానో అనంటే ఈయన వేసాడట. 3వసారి మరలా ఇప్పుడు లాగుతుందని చూశాడు. ఇప్పుడు లాగ్గాని కిందకి ఖచ్చితంగా పైకి లాగేసాడు. ఒక చిన్న చేప పడ్డది. ఇంటికి తీసుకెళ్ళాడట. అలా అమ్మగారితో చెప్తున్నాడు అనుకోండి, మనందరికి సరిపోద్ది. ఏమన్నాడే ఏమంటే ఆయన పట్టిన చేప ఎంత చిన్న చేప, కానీ పోరండి అంటే ఆయన ఆలోచన ఏంటంటే నేను పెద్ద చేప పట్టేసాను అంత ఫీలింగ్ అన్నమాట.
ఏమంటే మనమే చిన్న చిన్న గాలాలు ఎత్తి ఏ చిన్న పెద్ద పరుగు పడుతుంది, ఖచ్చితంగా ఏ చిన్నదో పడుతుంది. కానీ పేతురయ్య గారికి సముద్రంలో ఎక్కడ చేపలు పడతాయి ఖచ్చితంగా ఆయనకి తెలుసు. ఆయన జాలరి, ఆ రోజుల్లో చేపలు పట్టగలిగిన సామర్థ్యం ఉంది. అటువంటి కృప పొందిన వ్యక్తి. అయినా రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక చేప కూడా. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించి మౌనంగా చేస్తే ఇక ఎవ్వరు ఏం చేసినా కానీ చేపలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడకూడని పరిస్థితిలో మనం ఉండి ఎంత ప్రార్థన చేసినా మనకి చేపలు పడవ, దరిద్రం పోదు. మనం ఏం చేసిన ఉపయోగం. దేవుడు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటాడండి. దాన్ని ఏమంటారంటే ఆయన సైలెంట్ పీరియడ్ అన్నమాట. ఆయన సైలెంట్ అయిపోతాడు. ఆయన సైలెంట్ అవ్వడం మొదలు పెడితే ఇంక మనం ఎంత ప్రార్థన చేసిన జవాబు, ఎంత కష్టపడ్డ ప్రతిఫలం, ఎంత ఏడ్చిన ఉపయోగం, ఎంత ఏమి చేసినా అది రావాల్సిన ప్రతిఫలం. మనం ఏదో చేద్దాం అనుకుంటా ఇంకేదో అయిపోతూ ఉంటది, ఏదో చేద్దాం అనుకుంటా ఇంకేదో అయిపోతూ ఉంటది. ఎలా ఎందుకు అయిపోతుంది జీవితం అనే ప్రశ్న మనకు వస్తుంది, కానీ ఆన్సర్ దొరకదు. కానీ ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా, ఆయన సైలెంట్ అయిపోయాడు. ఎందుకను ఆయన సైలెంట్ అయిపోయాడు? ఆయన సైలెంట్ గా అయిపోతే మనం రాత్రంతయు శ్రమపడిన ఒక చేప కూడా మనం అర్థం కదా. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెలకినను రాగారిలో ప్రతిఫలము యెషువా ఒక చేప కూడా ఎందుకు పడలేదు? దేవుడే వాటికి ఆజ్ఞాపించలేదు. దేవుడు ఆజ్ఞాపించకపోతే నీ కష్టం కష్టంగానే ఉంటది, కానీ ప్రతిఫలం ఎక్కడ కూడా కనపడదు. దేవుడు మాట చదివిస్తే విస్తారమైన చేపలు రాత్రి పడ్డాయట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అప్పటి వరకు ఆగిపోయిన చేపలు అప్పుడు ఎందుకు పడ్డాయి చెప్పండి. మన ప్రసంగాంశం తీరిని బట్టి చూస్తే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసు. యేసయ్యను చేర్చుకున్న తర్వాత చేపలు పడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యను మనం ఎప్పుడైతే మన దూరంలోనికి ఎక్కించుకుంటామో, మన జీవితాల్లోనికి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, అప్పుడు మన జీవితాలు ఖచ్చితంగా దేవునికరంగా ఉంటాయి అని చెప్పడానికి సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. మనందరి జీవితాల్లోనికి యేసయ్య రావాలి. యేసయ్యను మనం చూడాలి, యేసయ్యను మనం చేర్చుకోవాలి. యేసయ్యని కలిగి ఉన్న తర్వాత మన జీవితానికి ఏ కొరత కూడా. ఒకప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఎలా అయిపోయారంటే అయిపోతారు. ఎక్కడి నుండి వచ్చింది? యేసయ్యని కలుసుకున్నారు, జీవితం మారిపోయారు. ఉబేదేదే మనం ఒక ఆయన ఉన్నాడా? ఏమని మీ ఇంటికి ఎప్పుడు రాలేదా? ఈ రాత్రి పంపిస్తారు మరి అలా సొంతానికి ఉన్నాడని చెప్పే దేవుని స్తోత్రం. ఉబేదేదేమో ఉన్నాడు బైబిల్లో. ఏమని అతని గడ్డ నిత్యుడు ఉబేదేదేమి ఇంట్లో ఎన్ని నెలల మందసం ఉన్నాయి? 3 నెలలు. ఏమంటే అతని స్టాటస్ మారిపోయింది, అతని పలుకుబడి మారిపోయింది, అతని స్థితిగతులు మారిపోయినాయి. ఎలా వచ్చిందో అర్థం కాల. 3 నెలల తర్వాత ఒకప్పుడేమో దావీదు పెట్టినప్పుడు పాకలో ఉంది మందసం, మళ్ళా వచ్చి చూస్తే అక్కడ పాకలేదు, బ్యాలెన్స్ కట్టబడిపోయింది. ఆయనకి అర్థం కాక పొరముకున్నాడు. ఇక్కడ ఉబేదేదేమా అని ఇల్లు ఉంటదే, వాళ్ళు ఎక్కడే ఉన్నారా, అలా ఎక్కడికి ఖాళీ చేసి వెళ్ళిపోయారా అని అడుగుతున్నాడు. అయ్యా ఉబేదేదేమో ఇల్లదే, వాళ్ళ ఇల్లు అంతలో గొప్పగా ఎప్పుడు కట్టబడిపోయింది సార్ అని అడిగితే వాడితో చెప్తున్నమాట ఏంటో తెలుసా? ఆయనండి ఏమొచ్చిందో తెలియదు, ఏం తిరిగిందో తెలియదు, ఎలా మారిపోయిందో తెలియదు. 3 నెలల్లో అతను గొప్పవాడిగా మారిపోయాడు. చెప్పండి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా.
ఆయన గొప్పవాడిగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే అని అంటే ఈయనకి అర్థమైంది. వాళ్ళకి ఎవరో తెలియట్లేదు కానీ వాళ్ళు ఊరు వారందరూ ఆశ్చర్యకరంగా చూస్తున్నారు కానీ ఈయనకి మాత్రం తెలిసిన మాట అంటే తెలుసా, ఒకేదే దేమింపులో దేవుడు ఉన్నాడు. దేవుడు దేవుడు మనస్సు దేనికి సదృశ్యం? దేవుడే. కాబట్టి దేవుడు ఉన్నాడు కనుక అతని స్టేటస్ మారిపోయింది, అతని స్థితిగతులు మారిపోయాయి. మన ఇంట్లోనికి మన జీవితాల్లోనికి యేసయ్య రానంతకాలం సైలెంటే, ఇంకా రాత్రంతా కష్టమే, ఏమంటే శ్రమ ప్రయాసే, ఉపయోగం మాత్రం సున్నా. కానీ యేసయ్యను చేర్చుకోండి, యేసయ్యను కలిగి ఉండండి, యేసయ్యను కలుసుకోండి. ఆ కలుసుకునే ప్రాంతమే ఈ విశ్రాంతి దినం, ఆ కలుసుకునే చోటే దేవుని మందిరం. కలుసుకొని చూడండి, మీ జీవితాలు ధనికరంగా మారిపోతాయి. ఖచ్చితంగా మనందరికీ దేవుడు అట్లా మనల్ని ఆశీర్వదించేటట్లుగా మనల్ని దీవించి గణపరిచి ఉన్నతమైన స్థితిలో మనం వచ్చును గాక. ఆమేన్. తలను వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రములైన స్తోత్రములైన. యేసయ్యను కలుసుకున్న ఎరుకో ప్రాంతంలో, ఎరుకో ప్రాంతాన్ని దేవుడు కలుసుకోవడానికి గల కారణం ఒకటే, ఆ పరిస్థితి